ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయు అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రియమైన దేవులారా, ఈ రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నామండి. చాలా సందేశాలను ధ్యానిస్తూ వస్తున్నాము. ఈరోజు మనము ఇంతవరకు పాత నిబంధనల నుండి ధ్యానించుకున్నాము. ఈరోజు నుండి మనము క్రొత్త నిబంధనల నుండి యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించినటువంటి కొన్ని విషయాలను మనము నేర్చుకోబోతున్నామండి. ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి, పుట్టుకలో సంబంధపడినటువంటి చాలామంది ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారండి. ఈరోజు ఆ వ్యక్తులలో ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ. ఈ యొక్క మరియమ్మకు గాబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు గర్భవతి అయ్యి ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టు అని చెప్పంటాడు. ఇప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు, ఆ పుట్టబోయేటువంటి ఆ బిడ్డ, శిశువు ఎలాంటి వాడు అనేటువంటి దాన్ని ఈ యొక్క గాబ్రియేలు దూత వివరిస్తుంది మరియమ్మకు. ఎక్కడుంది వచనము? లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనంలో ఇలాగుంది: ఆయన గొప్పవాడు, ఆయన పెద్దవాడు, ఉన్నతమైన వాడి కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడు అనబడును, ఉన్నతమైన వాడి కుమారుడు అనబడును. ఆయన యాకోబు వంశస్థులను ఆయన ఏలుబడి చేయును. ఆయన ఏలుబడి చేసేటువంటి వాడు, నిత్యముగా ఏలుబడి చేసేటువంటి వాడు. ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తు ఎలాంటి వాడు? ఆయన పెద్దవాడు, ఆయన గొప్పవాడు. ఆ గొప్పవాడు ఈ యొక్క లోకములో నీ గర్భంలో ఆయన వచ్చి ఆయన జన్మించబోతున్నాడు అని గాబ్రియేలు దూత అంటుందండి. ఈ లోకాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు నీ కడుపులో, నీ గర్భంలో శిశువుగా అవతరించబోతున్నాడు అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రియమైన దేవుడు గాబ్రియేలు దూత తెలియజేస్తుంది. రెండవది, ప్రియమైన దేవుడు ఆయన ఎలాంటి దేవుడు, ఆయన ఎలాంటి వాడు? ఆయన పెద్దవాడు మాత్రం కాదు, ఆయన ఉన్నతమైన దేవుని కుమారుడు అనబడును. ఆయన ఎవరు? ఉన్నతమైన దేవుని కుమారుడు అనబడును అని చెప్పి దేవుని దూత అంటుంది. ప్రియమైన దేవుడా, యేసు దేవుని యొక్క కుమారుడు. ఆయన మనిషి రూపమయ్యి, శరీరధారి అయ్యి, ప్రియమైన దేవుడు ఆయన మన కొరకు వచ్చాడు. మన కొరకు ఆయన వచ్చాడు. ఆయన ఎలాంటి వాడు? ఉన్నతమైన వాని కుమారుడు. ఆయన మామూలు వ్యక్తిగా వచ్చాడు ఈ లోకానికి, కానీ ఆయన ఎవరండి? ఉన్నతమైన దేవుని కుమారుడు, గొప్పవాడు, ఉన్నతమైన దేవుని కుమారుడు. మూడవది, ప్రియమైన దేవుడు, ఆయన ఏలుబడి చేసేవాడు. యాకోబు కుటుంబం వంశస్థులను ఆయన ఏలుబడి చేసేవాడు, నిత్యంగా ఏలుబడి చేసేవాడు అనేటువంటి మాటను మనము ఈ యొక్క లూకాసు వార్త 1వ అధ్యాయంలో 32, 33 వచనాల్లో చదువుతున్నాం. ప్రియమైన దేవుడా, అప్పుడు మరియా ఏం చేసింది? ఇదిగో నేను దేవుని యొక్క బానసును, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ మరియా యేసయ్యకు అప్పగించిందండి. ప్రియమైన దేవుడా, ఇప్పుడు గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుని కుమారుని గర్భం ధరించడానికి మరియా తను పూర్తిగా సమర్పించుకుంది. ప్రియమైన దేవుడా, ఈ క్రిస్మస్ మనకి ఏం నేర్పిస్తుంది? ఈ యొక్క క్రిస్మస్ మనకి ఎలాంటి పాఠం నేర్పిస్తుంది అని మనం గమనించినప్పుడు, ప్రియమైన దేవుడా, గొప్ప దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఉన్నతమైన దేవుని కుమారుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకు? నిన్ను నన్ను విడిపించి, సాతాను క్రియను విడిపించి, నిన్ను నన్ను నిత్యముగా ఏలుబడి చేయడానికి ఆయన యొక్క లోకంలో మనిషిగా, మానవుడిగా వచ్చి జన్మించాడు. అదే క్రిస్మస్ పండుగగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ క్రిస్మస్ పండుగ రోజుల్లో ప్రియమైన దేవుడా, మన ఆత్మీయ జీవితాలు మనం సరిచేసుకుందాం గాక. ప్రియమైన దేవుడా, మన జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు దేవుడు మనతో ఆయన మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా స్తోత్రం తండ్రి, నువ్వు ఎలాంటి దేవుడవు అని తండ్రి, ఒక పుట్టుకను గురించి కొన్ని సందేశాలు నేర్చుకోవడానికి ఉపదయ చేసావు. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా స్తోత్రం, గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా స్తోత్రం, ఉన్నతమైన దేవుని యొక్క కుమారుడు అనబడదు అని చెప్పి తండ్రి మేము చదివిన ప్రకారం తండ్రి, నువ్వు ఉన్నతుడు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి మేము ఒప్పుకుంటున్నామయ్యా. తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ ద లార్డ్.